ఆర్టీవీ నేను మీ రవినాయక్. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీ బర్నింగ్ అంశం. ఆ బర్నింగ్ అంశంపై నీళ్లు పోసి చల్లారించేసింది జిల్లా ఎస్పీ, నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఐపీఎస్. మనతో పాటు జిల్లా ఎస్పీ ఉన్నాడు. అసలు డే వన్ అంటే నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకున్నాం. మేడం నమస్తే. ఏంటి మేడం, చాలా సీరియస్గా ఉన్న వ్యవస్థ, రాళ్ళ రూవింగ్, పోలీసులపై రకరకాల కార్యాచరణ చేసింది. అయినా లాఠీ తీయలేదు, ఎక్కడ భయపడలేదు, జనకలేదు. ఏం చేశారు, ఏంటి అసలు రైతులను ఎట్లా ఒప్పించారు, ఏం జరిగింది అసలు? నేను నిర్మల్ జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే ఒకే ఒక నినాదంతో పోతూ ఉన్నాము. ప్రజలకు దగ్గరగా, ప్రజలకి సంబంధించిన అన్ని విషయాలు ట్రాన్స్పరెంట్గా డీల్ చేస్తూ మేము చేస్తూ ఉన్నాము. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి వాళ్ళకున్న గ్రీవెన్సెస్ కోసం రోడ్డు మీద ధర్నా చేశారు. నిన్నంతా వంట వార్పు చేశారు. తర్వాత అన్ఫార్చునేట్గా వాళ్ళు ఆర్డీఓ గారిని బంధించడం జరిగింది. రాత్రి మేమే పోయి దాన్ని రెస్క్యూ చేశాము. తర్వాత వాళ్ళు విరమించారు నైట్. మళ్ళీ మార్నింగ్ సడన్గా స్టార్ట్ చేశారు అరౌండ్ 12 o'clock. అందులో కొంచెం పోలీసుల మీద హార్ష్గా బిహేవ్ చేశారు. అయినా సరే మేము మా ఫోర్సు సంయమనం పాటించి వాళ్ళని ఈవినింగ్ వరకు ఒక పరిష్కారం వచ్చింది. ఆ టీంని అంతా కూడా కలెక్టర్ మేడం దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళతో చర్చలు జరిపి గవర్నమెంట్ నుంచి ఒక సానుకూల స్పందన వచ్చేలాగా చేశాం. రాళ్ళు ఇచ్చినారు. ఆ రాళ్ళు నేరుగా ఫస్ట్ ఎస్పీ పైన పడింది. చిన్న గాయం కూడా అదేం లేదు, నాకు తెలిసిన. అదేం లేదు. ఏంటి మేడం, అంటే ఎట్లా హ్యాండిల్ చేసిండ్రు ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో? ఎందుకు రైతులు ఇంత కోపం మీద ఉన్నారు అసలు? అది అంటే మేము లా అండ్ ఆర్డర్కి సంబంధించినంత వరకే మాకు సంబంధం. జిల్లాలో లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఏ రకమైన అల్లర్లు జరగకూడదు అన్నంత వరకే మేము రెస్పాన్సిబుల్. మిగిలినంత కలెక్టర్ చూసుకుంటారు. అంటే మీరు నేరుగా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినట్టున్నారు. గతంలో కూడా వాళ్ళ మీద 307 కేసు బుక్ చేసిన పరిస్థితి. ఆ పరిస్థితులు చూసి నిజంగానే పచ్చని పంట పొలాలు, ఆ పరిస్థితులు అన్నీ మీకు ఏమైనా కనబడిందా? నిజమేనా? వాళ్ళ ఉద్యమంలో వాస్తవం ఉందా లేదా? అదే నేను చెప్తున్నాను కదా, ఆ 307 అది 1 year బ్యాక్ పెట్టారు. అప్పుడు వేరే ఉన్నారు. సో రైతులు అనేసే 307 కూడా తీసేసాము. రైతుల మీద 307 పెట్టొద్దు అనేసి వాళ్ళ మీద తీసేసాము. యాజ్ ఫార్ యాజ్ వాళ్ళ ఈ ఉద్యమానికి సంబంధించినంత వరకు అయితే అది మాకు సంబంధం లేదు. చెప్తున్నాను కదా, అక్కడ రోడ్ మీద ధర్నా చేస్తూ ఉంటారు. అక్కడ ఏ రకమైన వాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చూడాలి. అలాగే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా డైవర్షన్స్ చేసుకున్నాము. ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఏ రకమైన అంటే ఈ బ్లాకేడ్స్ అయ్యి ఎలాగ ముందే మనకి ధర్నా జరగబోతుందని తెలిసినప్పుడు డైవర్షన్స్ చేసుకున్నాము. ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది లేదు. నిన్న ఇవాళ కూడా ఎక్కడ కూడా ఒక చిన్న ట్రాఫిక్ జామ్ జరగలేదు, ప్రయాణికులకి ఇబ్బంది లేదు. అంతవరకే మా రెస్పాన్సిబిలిటీ. నిన్న పెద్ద గొడవ జరిగింది, ఆడ యాజిటేషన్ జరుగుతుంది. ఆ ఆర్డీఓ నిర్మల్ అక్కడికి వెళ్ళింది. అసలు ఏం జరిగింది ఆ సమయంలో? అంటే మీకు ఏమైనా ఇంటిమేట్ చేసిండ్రు? అప్పటికే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, పెద్ద యాజిటేషన్ అవుతుంది. దాదాపుగా ఒక 5 నుండి 10,000 మంది రోడ్డుపై బైఠాయించున్నారు. ఏంటి అంటే ఎందుకు ఆర్డీఓ నేరుగా అక్కడ వెళ్ళవలసి వచ్చింది? మీకు ఏమైనా సమాచారం ఉందా? అసలు ఏంటి పరిస్థితి? ఆర్డీఓ గారు వాళ్ళ గ్రీవెన్సెస్ ఏంటో తెలుసుకోవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పటికే కొంచెం ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఆవిడ వెళ్ళిపోతుంటే కారుకి అడ్డంగా కూర్చున్నారు. అది అట్లా కంటిన్యూ అయింది. సో మేము ఇంటర్వ్యూన్ అయ్యి ఆవిడని రెస్క్యూ చేసి హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఎట్లా రెస్క్యూ చేశాం మేడం? అంటే అప్పటికే చాలామంది కారు చుట్టూన్నారు. కారు కూడా కొంత ధ్వంసమైన పరిస్థితి. ఏంటి అసలు అంటే ఎట్లా ప్లాన్ చేసిండ్రు? అటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఆర్డీఓకి ఇబ్బంది కలగకుండా ఎట్లా తీసుకురాగలిగారు? అదే టీం వర్క్ కనబడుతుంది. అంటే మీరు నేరుగా ఆ ఆర్డీఓను తీసుకోవడం, బయటికి తీసుకొస్తున్న దృశ్యాలు కనబడుతుంది. అప్పటికే మీపై కూడా ఆందోళనకారు అరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూడొచ్చు? ఎట్లా మీరు అంత క్రైసిస్ లో కూడా ధైర్యం చేయగలిగారు? ఏంటి విషయం? అంటే ఆ టైంలో నా మనసులో ఒకటే ఉంది, ఆర్డీఓ గారిని సేఫ్గా తీసుకొని రావాలి. ఆవిడ అప్పటికే కొంచెము డల్ అయిపోయారు. హైపోగ్లైసిమియా, షుగర్ ఇవన్నీ ఉన్నాయి. సో హైపర్ టెన్షన్ ఉన్నది. సో ఆవిడని ఎట్లయినా రెస్క్యూ చేసి తీసుకురావాలన్నది ఒక్కటే మా గోల్. సో తీసుకొచ్చాము. లక్కీలీ ఆమెకి ఏం కాలేదు, షాక్లో ఉన్నారు. వెంటనే ట్రీట్మెంట్ అయినాక ఇంటికి వెళ్ళిపోయారు. షీ సేఫ్, ఏం లేదు. అసలు జస్ట్ షాక్లో ఉన్నారు అంతే, భయపడ్డారు. చుట్టూ అంతమంది ఉండేటప్పటికి భయపడ్డారు. ఆవిడ మీద వాళ్ళు ఏం దాడి చేయలేదు. తర్వాత మళ్ళీ
సీఎం గారి దగ్గర నుంచి ఒక అష్యూరెన్స్, దాంట్లో కూడా జానకి శర్మిల కీలక పాత్ర వహించింది అని ఒక నేను కలెక్టర్ గారికి తీసుకెళ్ళాను, వాళ్ళు కల్పించాను, ఆమె మీడియేటర్ అంతే, అంతకు మించి ఏం లేదు. మేడం కలెక్టర్ గారికి ఆ టీం తీసుకెళ్ళాను, కోఆర్డినేట్ చేశాను అంతే. ఏమంటారు మేడం, రైతులతో పోలీసులు జిందాబాద్, జానకి శర్మిల ఎస్పీ జిందాబాద్ అని చెప్పించారు. అదే జానకి శర్మిల మాల్మూల అరెస్ట్ చేస్తున్నది అని మార్నింగ్ చెప్పారు. ఏం మంత్రం చేశారు, ఏంటి అసలు విషయం ఏంటి? అలా ఏం లేదు, వాళ్ళకి నాకు ఫస్ట్ నుంచి తెలుసు, వీ హ్యావ్ ఎ రిలేషన్. వాళ్ళు వస్తూ ఉంటారు, రెగ్యులర్గా నాతో మాట్లాడుతూనే ఉంటారు ఈ ఫ్యాక్టరీ ఇష్యూస్, లేదా వాళ్ళు అందులో ఒక పర్సన్కి అయితే వాళ్ళ బ్రదర్ దుబాయ్లో మిస్ అయ్యారు ఆ యాజిటేటర్స్లోనే. ఆయన నా దగ్గరికి వచ్చారు, మేము కొంచెం వేరే వర్క్ చేసి వాళ్ళ బ్రదర్ని మేము వాళ్ళకి అప్ చెప్పడం జరిగింది. ఇట్లాంటి వర్క్స్ చాలా చేసాము. అదేంటంటే సడన్గా మా మీద ఏం కోపం లేదు, ఓన్లీ థింగ్ దే ఆర్ అగైనెస్ట్ దట్ ఫ్యాక్టరీ. ఆ కోపం అట్లా చూపించారు, అంతేగాని వాళ్ళందరూ నిర్మల్ పోలీస్ అంటే మీ పోలీస్ అనే అనుకుంటారు, అందుకే జిందాబాద్ చెప్పారు. రైతులు కూడా స్పష్టంగా మేము ఏడ దాడి చేయలేదు, రాళ్ళు రువ్వలేదు, కావలసుకొని మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందని అంటారు. చివరిగా నిన్నటి యథార్థం ముందు నుంచి చూసిర్రు, దాన్ని క్లోజ్ చేసిర్రు. ఇప్పుడు చెప్పచ్చు ఏం కాదు, ఏంటో అసలు ఏం చేసిర్రు, ఏంటి అసలు ఏం లేదు, రెచ్చగొట్టే ప్రయత్నం ఏం లేదు. నిర్మల్ పోలీస్ మీ పోలీస్, ఆర్డీఓనే రెచ్చగొట్టిందా, ఆర్డీఓ పోవడం వల్లనే? అట్లేం లేదు, అలా ఏం లేదు. మనకి ఎప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ మంచిగా ఉండాలా, ఎక్కడ ప్రాబ్లం లేదు. మనము ఎమోషన్ అయిపోయి ఆవేశాలకు గురైతే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. ఒక డిస్ట్రిక్ట్ హెడ్ నేను పోలీస్ ఫోర్స్కి, దానికి సంయమనంతో వ్యవహరించాలా, లేదా నా చిన్న దుందుడుకు చర్యల వల్ల టోటల్ లా అండ్ ఆర్డర్ దెబ్బతినే పరిస్థితి వస్తుంది. సో అట్లాంటిది రాకుండా జాగ్రత్త తీసుకున్నాం. నాతో పాటే నా టీము, నిర్మల్ పోలీస్ అంతా కూడా. ఇష్యూ జరిగినా ఎక్కడ లాఠీ చార్జ్ లేదు, అదే చెప్పాం కదా, ప్రజల మీద నమ్మకం ఉంది, నా టీం మీద నమ్మకం ఉంది. సో ఇట్ హ్యాపెండ్ అండ్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. ఫైనల్గా రైతులకు ఈరోజు రైతులు నేరుగా రాళ్ళు రువ్విందని ఒక వార్త సర్క్యులేట్ అయిన పరిస్థితి, దీని మీద ఏదైనా కేసులు నమోదు చేసిండ్రా, ఎట్లా ఏంటి పరిస్థితి? అంటే వాళ్ళు SHO చూసుకుంటూ ఉంటారండి, అది నేను ఇంకా ఏమీ చూడలేదు. ఆర్డీఓ ఆందోళన అంశంలో ఏమైనా కేసులు ఏమన్నా? కొన్ని కేసెస్ బుక్ అయ్యాయి, కొన్ని కేసెస్ బుక్ అయ్యాయి. ఎట్లా ప్రభుత్వం ఏమైనా తీసేస్తున్నారా? అది గవర్నమెంట్ రివ్యూ చేస్తారండి, గవర్నమెంట్ రివ్యూ చేసి ఒక డెసిషన్ తీసుకుంటారు. ఫైనల్గా ఆందోళన చేసిన దిల్వాల్పూర్ రైతులకు జిల్లా ఎస్పీ RTV ద్వారా ఏం సందేశం? నేను ఒకటే చెప్తున్నాను, మార్నింగ్ నుంచి కూడా రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, అబద్ధాలు చెప్తూ ఉంటారు, కొంతమంది ఊరికే రెచ్చగొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అట్లాంటి ఆందోళన చెందొద్దు, గవర్నమెంట్ మీకు సానుకూలంగా స్పందిస్తుంది. అలాగే అగైన్ ఐ రీటరేట్, నిర్మల్ పోలీస్ మీ పోలీస్. థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి, నిర్మల్ పోలీస్ మీ పోలీస్. ఏ సమాధానం అడిగినా, ఏ క్వశ్చన్ అడిగినా అదే మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రైతుల ఆందోళన అంశంలో నిర్మల్ జిల్లా ఎస్పీ చాలా కీలకంగా వివరించిన పరిస్థితి. అనంతరం లాఠీ ఎక్కడ చూపెట్టకుండా లాఠీలు ఆ పక్కకు పెట్టేసి నేరుగా రాళ్ళు రువ్వినా ఆ నుంచి వచ్చేసిన దృశ్యాలు RTV కూడా ఎక్స్క్లూజివ్గా మనం చూపెట్టిన పరిస్థితి. అయినా ఎక్కడ నాకు ఎవరిపై కోపం లేదు, ప్రధానంగా ఫ్యాక్టరీగా అంశంలో రైతులందరూ సమన్వయం పాటించాలి, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ అంశంలో ప్రధానంగా ఇండస్ట్రియల్కి సంబంధించిన కమిషనర్ పరిశీలిస్తున్న పరిస్థితి, తాత్కాలికంగా అంతా బ్రేక్ పడింది. దీనికి సంబంధించిన అంశంలో కూడా జిల్లా కలెక్టర్తో మాట్లాడాం, రైతులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ప్రధానంగా నిన్న ఎవరైతే ఆందోళనకారున్నారో వారిపై కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం ఏం చెబితే ఆ విధంగా మేము ఫర్దర్గా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడైతే 41 నోటీస్ ఇచ్చి, వారికి 41 CRPC నోటీస్ ఇచ్చి వాళ్లకు కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేసినా, అయితే వాళ్ళ డిమాండ్ కూడా ఎవరైతే రైతులపై కేసులు నమోదు చేశారో ఆ కేసులు విరమించుకోవాలి, ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరలించాలి, ఈ ప్రధాన డిమాండ్. కాబట్టి ఈ డిమాండ్ కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్తో పూర్తిగా సమస్యలిందని చెప్పుకోవచ్చు. తాత్కాలికంగా ఫ్యాక్టరీకి బ్రేక్ పడింది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అంశంలో జిల్లా పోలీసులు ఒక రకంగా సక్సెస్ అయ్యారని చెప్పగలుగుతారు. సాయితో రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.